స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొంటే నెయ్యి దొరుకుతుంది, కానీ నీళ్లు దొరకవు. సాగునీటిని పొదుపుగా వాడుకోండంటున్న రామిరెడ్డి. జానపదుల ఖిల్లా ఖమ్మం జిల్లా. రాణిస్తున్న జానపద కళాకారులు, ఉద్యమాల్లో కీలకంగా మారిన కళా బృందాలు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట వికలాంగుల ధర్నా. పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్. ఖమ్మం కలెక్టరేట్ లో గ్రీవెన్స్ డే. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతి పత్రాలు. వార్తల్లోని వివరాలు. వాతావరణం వ్యవసాయానికి అనువుగా మారుతోందని, రైతులు కాలమెరిగి పంటలను సాగు చేయాలని రాష్ట్ర మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. సాగునీటి పొదుపును పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. సాగునీటి చెరువులను పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయాలు చాలా వరకు నిండాయని చెప్పారు. మెట్ట పంటలకు వాతావరణం అనుకూలంగా ఉందన్నారు. పత్తి, మిర్చి పంటల దిగుమతులు మంచిగా వచ్చే అవకాశం ఉందన్నారు. కొంటే నెయ్యి దొరుకుతుంది, కానీ నీళ్లు దొరకవని, అందుకే రైతన్నలు పొలమెరిగి సాగునీటిని బట్టి పంటలు సాగు చేయాలని కోరారు. నీటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతు సోదరుల మీద ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చెప్పినారు, కొంటే నెయ్యి దొరుకుతుంది కానీ కొంటే నీళ్లు దొరకవు. అదృష్టం కొద్దీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద ప్రాజెక్టుతో పాటు చిన్న కుంటలతో పాటు అన్ని చెర్లు కూడా నిండుతున్నాయి. అదృష్టం కొద్దిగా పంటలు కూడా బాగా పడినాయి. గత సంవత్సరం చూస్తే ఖరీఫ్ లో కానివ్వండి, రబీలో కానివ్వండి విపరీత పంటలు పడినాయి. జానపదం ప్రతి పల్లె నిత్యగానం. శ్రమైక్య జీవన సౌందర్యంలో నుంచి పుట్టిన పాటలెన్నో. కళల కిల్లా ఖమ్మం జిల్లాలో ఎదిగిన కళాకారులు ఎందరో. అందరికీ ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో సన్మానం పొందుతున్న కన్నెబోయిన అంజయ్యకు న్యాయవాది జానపద కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి పమ్మి రవి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలా ప్రపంచ జానపద కళల దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలందరికీ జానపదుల దినోత్సవం సందర్భంగా వేడుకల సందర్భంగా మీ అందరికీ మా యొక్క జానపద కళాకారుల ఖమ్మం జిల్లా తరఫున మీ అందరికీ కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ఒక ఆణిముత్యానికి కన్నెబోయిన అంజయ్య గారికి సీనియర్ కళాకారుడు, రచయిత, గాయకులు కన్నెబోయిన అంజయ్య గారు, వారిది రామకృష్ణాపురం చింతకాని మండలం. వారికి రవీంద్ర భారతిలో ఘనంగా రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మన జిల్లా నుంచి ఒక సీనియర్ కళాకారుడిగా కన్నెబోయిన అంజయ్య గారికి మంచి సందర్భంగా ఇవాళ సన్మానం జరుగుతూ ఉంది. మనందరికీ శుభదాయకం. జానపద కళాకారుల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మన కళాభిమానుల్ని వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ జిల్లాలో అనేక మంది జానపదాన్ని నమ్ముకొని, పల్లె పదాలను నమ్ముకొని పనిచేస్తున్న కళాకారులు, జనాన్ని రంజింపజేస్తున్న కళాకారులు, విజ్ఞానాన్ని అందిస్తూ చైతన్యం కలిగిస్తూ కళ ద్వారా, పాట ద్వారా, జానపదం ద్వారా అనేక వేదికల మీద అనేక రంగాల అభివృద్ధి మీద అనేక చైతన్యాన్ని కల్పిస్తున్న కళాకారులు, ప్రముఖ కవి, గాయకులు జయరాజు గారు, వెంకన్న గారు, అలాగే ఎల్ వెంకన్న గారు, వై వెంకన్న గారు, వారే కాకుండా ఇవాళ జిల్లాలో యువ తరంగాల్లాగా, యువ కెరటాల్లాగా యువ జానపద కళాకారులు ఎందరో పుట్టుకొస్తా ఉన్నారు. వారిలో కాలువకట్ట జాన్, కోటి, నందు, ప్రేము, పాగి వెంకన్న, అలాగే కీర్తి, కవిత, మరెందరో, అలాగే డప్పు శ్రీను, సతీష్, మరెందరో యువ కళాకారులు ఇవాళ జానపదాన్ని నమ్ముకొని
జానపదాన్ని కళగా నేర్చిన కళే నేడు బతుకు తెరువులాగా భావించుకొని వృత్తి కళాకారులుగా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ మరొకసారి వారు చేపట్టిన కళారూపాలు, వారు ప్రదర్శించిన జానపదుల పదాలని ఏ విధంగా చూశారో, వారి నటన, వారి పాట, వారి ఆట ఏ విధంగా ఉందో, వారు చేపట్టిన కళారూపాల్ని ఇప్పుడు మనం ఈ దృశ్యాల ద్వారా చూద్దాం. మాట రాదు, పాట రాదు, వినపడదు, కళకి వైకల్యం అడ్డు రాదు అంటూ వాళ్ళు నిరూపించింది మన మనుగూరు కవిత. ఈ కవిత గారు, ఆమెకి ఏమి మాట రానప్పటికీ, అంగవైకల్యం ఉన్నప్పటికీ శ్రీరాములు గారి సింగరేణి ఎంప్లాయ్ శ్రీరాములు గారి సారథ్యంలో బ్రహ్మాండంగా నృత్యం నేర్చుకుని ఇవాళ పల్లె ప్రజల్ని ఆకర్షిస్తా ఉంది. పల్లె ప్రజల హృదయాన్ని సొచ్చుకొని పోతా ఉంది ఈ కవిత. జిల్లాలో యువ తరంగాల్లాగా, యువ కెరటాల్లాగా యువ జానపద కళాకారులు ఎందరో పుట్టుకొస్తా ఉన్నారు. వారిలో కాలువకట్ట జాన్ రంగే నే రాత్రికొస్తానే రంగసాని నే రాత్రికొస్తానే, రంగే నే రాత్రికొస్తానే రంగసాని నే రాత్రికొస్తానే, రాత్రికి నేనొస్తా రవ్వ కమ్ముల తెస్తా పిల్ల, రాత్రికి నేనొస్తా రవ్వ కమ్ముల తెస్తా, జాము దాటిపోతే జాజి పువ్వులు తెస్తా, రంగే నే రాత్రికొస్తానే రంగసాని నే రాత్రికొస్తానే, రంగే నే రాత్రికొస్తానే రంగసాని నే రాత్రికొస్తానే, రంగసాని నే రాత్రికొస్తానే. ఈ డప్పు వాయిద్యంతో మన ముందుకొస్తున్న కళాకారుడు, మన జిల్లా కళాకారుడు గార్ల శ్రీను, డప్పు శ్రీనుగా ఇవాళ అనేక వేదికల మీద మన ముందుకు వస్తా ఉన్నాడు. డప్పు శ్రీను డప్పు వాయిద్యాన్ని ఒకసారి చూసి ఆనందిద్దాం. అదిగో ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన.
శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. ప్రశాంతమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్. అంకిత భావం, అనుభవం కలిగిన ఎంటెక్ PhD క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్ 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. JNTU యూనివర్సిటీ MBA నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి, బీటెక్ నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు IAS ఖమ్మం మరియు SP కాంతి రాణా తాతా గారు. మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ. పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు. అనుభవం కలిగిన PEDల పర్యవేక్షణలు, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్. JKCతో అనుబంధం గల సంస్థ. ఖమ్మం, వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం. USA గల MK, యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, CSE, IT, ECE, EEE, మెకానికల్, MTech, CSE, B Pharmacy, M Pharmacy, MBA. బీటెక్ అండ్ MBA కోడ్ PPIT. B Pharmacy కోడ్ PULI. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 9390934111. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కల, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కల. మీ కలను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా BC, SC, ST మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో, సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్,
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, పీపీటీఎస్ యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్, అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, సివిల్, మెకానికల్, ఎంటెక్, పవర్ ఎలక్ట్రానిక్స్, సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, ట్రిపుల్ ఈసీఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్, ఎంసెట్, ఐసెట్ అండ్ ఈసెట్ కోడ్ DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramuలు, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramuలు College of Engineering and Technology, DARE Campus, Kuravi Road, Khammam. Cell 93963 17401 and 93912 11166. ప్రతి దరఖాస్తుని పరిశీలించి జిల్లా అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని ఖమ్మం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బోస్ తెలిపారు. గ్రీవెన్స్ డేలో స్వీకరించిన దరఖాస్తులపై అధికారులు తక్షణం స్పందిస్తారని చెప్పారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజ్ఞా హాల్లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డేలో అదనపు జాయింట్ కలెక్టర్ బోస్ ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. సమస్యలను పరిశీలించిన బోస్ ఆయా శాఖాధికారులకు ప్రజల దరఖాస్తులను పంపారు. అర్హులైన వికలాంగులందరికీ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసే వరకు ఉద్యమాన్ని నిర్వహిస్తామని సిపిఎం నాయకుడు ఎర్రా శ్రీకాంత్ తెలిపారు. రద్దు చేసిన పింఛన్లను వెంటనే పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వికలాంగులు ధర్నా చేశారు. వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. వికలాంగుల పింఛన్లు రద్దు చేయటం దారుణమని నేతలు విమర్శించారు. ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవటం, పొదుపు చర్యలు పాటించడానికి వికలాంగుల పింఛన్లే దొరికాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే పింఛన్లు మంజూరు చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ గారు బయటికి వెంటనే, రవాణాధికారులు బయటికి వెంటనే, కలెక్టర్ గారు వస్తారు, మమ్మల్ని రమ్మంటారా? ఇవ్వాలి, ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఒక్కళ్ళకు కూడా ఇంత మటుకి ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలం గానీ ఇల్లు కట్టడం గానీ జరగలేదు. వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా చదువుకున్న వికలాంగులతోనే నింపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ డిమాండ్స్ మీద ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేయడం జరుగుతుంది. వికలాంగులకి బంధనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో వికలాంగుల రాకపోకలకు అనుగుణంగా ర్యాంపులు ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏదైనా సమస్య ఉందని వికలాంగులు చెప్పుకోవడానికి వస్తే ఆ మెట్లు ఎక్కడో పెద్ద సమస్యగా ఉంది. తక్షణమే కలెక్టర్ కార్యాలయానికి ర్యాంప్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపు సౌకర్యం కల్పించాలని, వికలాంగులకి మండల కేంద్రాలలో లేదా నియోజక కేంద్రాలలో ట్రైసైకిళ్లు పంపిణీ కార్యక్రమం చేయాలి. వైద్య సహాయ పరికరాలు అందించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా కార్యక్రమం. ఏ షిర్డీ సాయిబాబా మందిరానికి వెళ్లినా శ్వేతవర్ణంలోనే బాబా విగ్రహం దర్శనమిస్తుంది. కానీ ఖమ్మంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మెట్ల మార్గంలోని మందిరంలో కృష్ణవర్ణంలో సాయిబాబా దర్శనమిస్తాడు. కాలసాయి విగ్రహం కలిగిన ఏకైక మందిరం బహుశా ఇదేనేమో. షిరిడీ వాస నా మనసందుకోరా, షిరిడీ సాయి నా మది నిండిపోరా, మనసే నా కానుకా, తనువే నీ వేదిక. ఖమ్మం శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రధాన అర్చకులైన నరహరి నరసింహాచార్యులకి ఓసారి స్వప్నంలో బాబా కృష్ణవర్ణంలో దర్శనమిచ్చారట. పండితులతో చర్చించి 2002లో కాలసాయి విగ్రహాన్ని ఈ మందిరంలో ప్రతిష్ఠింపచేశారు. చిన్ని నరసింహారావు, ఆయన కుమారులు చిన్ని కృష్ణారావు, మధు మందిర నిర్మాణానికి సహకరించారు. షిర్డీలో ఉన్నట్లుగానే దత్తాత్రేయుడు, గణపతి, పంచముఖ ఆంజనేయుడు, శనేశ్వరుడి విగ్రహాలు కూడా
కూడా ఈ గుడిలో ప్రతిష్ఠించారు. ఈ మందిర వార్షికోత్సవం కూడా ప్రతి ఏటా కృష్ణాష్టమి నాడు నిర్వహిస్తారు. సోమవారం నాడు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు చెప్పిన మీదట తాము కాలసాయి మందిరం నిర్మింపచేసి ప్రతి ఏటా కృష్ణాష్టమి నాడు వార్షికోత్సవాలు నిర్వహిస్తామని చిన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. కలిసి నేను సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠించాము. ఇది ఖమ్మం పట్టణంలోనే కాదుగా ఏపీ మొత్తం మీద ఒకటి ఇక్కడ కాళాసాయి ప్రతిష్ఠించి ఓన్లీ ఖమ్మంలోనే ఉంది. ఇది విశేషంగా ఇది కాళాశిలగా తిప్పి ప్రతిష్ఠించాం కాబట్టి చాలా పవర్ఫుల్గా ఇది చేస్తుంది కాబట్టి భక్తులు పడిన కోరికలు జరుగుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. బాబా జన్మదినం సందర్భంగా అందువల్ల ఈ రోజున మనం ఈ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి వార్షికోత్సవం రోజున అన్నదానం, అభిషేకాలు అన్ని జరుగుతాయి. ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ఉత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. సాయిబాబా అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్ స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో ఎంబీఏలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి, 50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ సివిల్, ఐటీ, ఎంబీఏ అండ్ ఎంసీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KDDW. మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 అండ్ 9573826231. ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత కిడ్స్ ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్. ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ సిఎస్ఈ, మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్, KMTS. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. దక్షిణ భారత లారీ యజమానుల సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే అత్యవసర రవాణా సేవలను కూడా నిలిపివేస్తామని లారీ యజమానుల సంఘం ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. లారీలు, సరుకు రవాణాపైన ప్రభుత్వం అధిక పన్నులు విధిస్తోందని నిరసిస్తూ లారీ యజమానులు ఈ సమ్మెకు తలపెట్టారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3,000 లారీలు రవాణా సేవలను నిలిపివేశాయి. ఇతర రాష్ట్రాల లారీలు కూడా జాతీయ రహదారి వెంట నిలిచిపోయాయి. పాలు, మంచినీరు, మందుల రవాణాను సమ్మె నుంచి మినహాయించిన సంఘం అన్ని అత్యవసర లారీ సర్వీసులను కూడా నిలిపివేస్తామని హెచ్చరించింది. లారీ సమ్మె వలన కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోలు, డీజిల్, రసాయనిక ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొంటే నెయ్యి దొరుకుతుంది, కానీ నీళ్లు దొరకవు. సాగునీటిని పొదుపుగా వాడుకోండంటున్న రామిరెడ్డి. జానపదుల ఖిల్లా ఖమ్మం జిల్లా. రాణిస్తున్న జానపద కళాకారులు, ఉద్యమాల్లో కీలకంగా మారిన కళా బృందాలు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట వికలాంగుల ధర్నా. పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్. ఖమ్మం కలెక్టరేట్ లో గ్రీవెన్స్ డే. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతి పత్రాలు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.